తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజుకు చేరాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. రేపు హోలీ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. 15న కూడా ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. 17, 18న రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 19న బడ్జెట్ ప్రవేశపెడతారు. 21న బడ్జెట్పై చర్చ, 22, 24, 25, 26న పద్దులపై, 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని 27వ తేదీ నాటికి ముగించాలని బీఏసీ నిర్ణయించింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో నిన్న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ రాబోయే రోజుల్లో తమ ప్రాధాన్యతలను గవర్నర్ ప్రసంగం ద్వారా తెలిపారు. దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగించారు. ఆ తర్వాత స్పీకర్ తన ఛాంబర్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా, పని దినాలను ఖరారు చేశారు. ఈ నెల 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవిచ్చారు. 19న ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సమావేశాలకు బ్రేక్ ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. దీంతో 20వ తేదీన కూడా ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత 28వ తేదీ వరకు ఆదివారాలు మినహాయించి అన్ని రోజులు సమావేశాలు జరగనున్నాయి. అయితే 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 15 నెలలు కావస్తున్నా కమిటీలు వేయకపోవటాన్ని ప్రతిపక్ష పార్టీ తప్పుపట్టింది. అసెంబ్లీ కమిటీలను వెంటనే వేయాలని డిమాండ్ చేసింది. ఇక ఈ నెల 27న ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల ఆమోదంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.